రైతు సోదరుల స్వాగతం. తుంగభద్ర డ్యామ్కి వస్తున్న వరద తగ్గింది, అయితే కొంత ఫ్లడ్ కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పటికే తుంగభద్ర డ్యాంలో 64 టీఎంసీల వరద చేరింది. మొత్తం మీద 105 టీఎంసీల కెపాసిటీలో దాదాపుగా సగానికి పైగా నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర నదుల నుంచి ఇప్పటికీ 62,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ప్రతిరోజు 4.5 టీఎంసీల ఫ్లడ్ తుంగభద్రకు వస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కొంచెం వర్షాలు తగ్గడంతో ఆ తుంగభద్ర నదుల నుంచి వచ్చే వరద తుంగభద్రకి తగ్గింది. తుంగభద్ర బోర్డు కూడా క్లియర్గా చెప్పారు, ఖరీఫ్కి నీటిని సరఫరా చేయలేము, కేవలం తాగునీటికి మాత్రమే ఆరుతడి పంటలకు ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా అధికారులు క్లియర్గా చెప్పడం లేదు. రాబోయే వారం 10 రోజుల్లో తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదైతే తప్ప తుంగభద్ర డ్యాంకి పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి వస్తున్న ఫ్లడ్ మరొక 10 టీఎంసీలు అయితే జమ అవ్వచ్చు. ఆ తర్వాత వర్షాలు కంటిన్యూ అయితే తప్ప వరద వచ్చే అవకాశం లేదు. మొత్తం 100 టీఎంసీలు కనీసం వస్తేనే రబీ పంటల్లో వరి సాగు చేసుకునేందుకు నీటిని ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తుంగభద్ర నుంచి 1450 క్యూసెక్లు తాగునీటి అవసరాల కోసం రిలీజ్ చేశారు హెచ్ఎల్సి, ఎల్ఎల్సికి. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆ వాటర్ కనుక వ్యవసాయానికి ఉపయోగించుకుంటే కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. రాబోయే కొద్ది రోజుల్లో తుంగభద్రకి ఫ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.